మహాసముద్రం కూడా చాలా గట్టిగా నమ్మి చేశారు కదా సినిమా అది. ఏదండి మహాసముద్రం కూడా. మహాసముద్రం అంటే ఇట్స్ నాట్ ఐ డోంట్ రిపెంట్ ఫర్ ఇట్. ఉమ్, మహాసముద్రం చేసినప్పుడు తన ఏ స్టోరీ చెప్పాడు అజయ్ అదే తీశాడు. ఉమ్, అది వర్కౌట్ అవ్వదు. ఉమ్, 50% ఆఫ్ ద టైం ఏంటంటే ఆడియన్స్ కొన్ని వర్కౌట్ అవుతుంది, కొన్ని వర్కౌట్ అవ్వదు. ఉమ్, బట్ అందరూ నమ్మి చేసింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిపెంటెన్స్ ఆన్ దట్. ఇన్ఫ్యాక్ట్ అజయ్తో మళ్ళీ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడే వెరీ క్లోజ్ ఈవెన్ నౌ. ఏమన్నా రికమెండ్ చేస్తే కనుక నా బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఈ కొత్త దాంట్లో ఉమ్, అజయ్ అయితే కనుక అంటే కొత్త ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు అనుకోండి చంపేస్తాడు. ఉమ్. మంగళవారం ఎంత కసిగా తీసుంటాడు. లేదు ఆ కసి ఎవరికి రాదు. ఉమ్, మనకేంటంటే ఈజ్ కాన్ఫిడెంట్. తను చెప్పిన స్టోరీనే తను తీశాడు. ఉమ్. ఆ స్టోరీ జనాలకు ఎక్కపోతే హీరో మారడం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది అయిందండి? మహాసముద్రానికి ముందు అనుకున్న హీరో ఒకరు అంటే మా దగ్గరికి వచ్చేసరికి సేమ్. మీ దగ్గరికి వచ్చేసరికి శర్వాతోనే. శర్వాన్ సిద్ధార్థ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ అంతా. ఇది నేను ఓకే చేసిన స్టోరీ కాదు. ఆల్రెడీ ప్యాక్డ్ అది. దట్స్ ఓన్లీ లవ్ స్టోరీ ఐ డిడ్ అండి. కొంచెం నాకు భయం చేయటం. ఇదేంటంటే అందరికీ నచ్చింది. అండ్ ప్లస్ అజయ్ ఈజ్ డైరెక్టర్ హూమ్ ఐ లైక్ RX100 లో. అవును. బాగుంది. మనకి నచ్చినా మనకి ఇలాంటి సినిమాలు చేయలేదు కదా అనే దాని మీద చేసాం. బట్ ఆనెస్ట్లీ నేను ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నాకు ఇది అవ్వలేదు. బట్ నచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే మనం నచ్చలేదండి సినిమా ఆడకూడదని లేదు, చాలా సినిమాలు నచ్చి ఆడతా ఉంటాను. అది పెట్టేసుకుని ఐ డిడ్ంట్ ఈవెన్ సీ ద సెకండ్ హాఫ్. అజయ్ 2-3 సార్లు అన్నాడు చూడలేదని. నేను నా భయం చెప్పలేను, చెప్పకుండా అలా అవాయిడ్ చేసుకుంటే వెళ్ళాను. ఆ టైంలో కూడా రిపేర్లు చేసుకునే అవకాశం కూడా లేదండి ఆ టైంలో? అసలు అంత ఛాన్స్ రిపేర్లు కాదండి, అందరికి నచ్చింది. ఓకే, అంటే మీకు నచ్చలేదు కదా? నాకు నచ్చడానికి అది నా జోనర్ కాదు. నేను చెప్పడానికి కూడా నాకేం లేదు. ఇది చేస్తే ఆయన బాగుపడుతుందని చెప్తూ వెళ్తే నేను మాట్లాడతాను. లేదు మనం చెప్పలేనప్పుడు కామ్గా ఉండటం బెటర్ కదా. కొంత నచ్చింది, లెట్ గో ఇన్ దట్ దేర్ వే. అది కొన్నిసార్లు ఇప్పుడు వర్కౌట్ అయితే కనుక ఇట్ అంతే. ఏజెంట్ కూడా ముందు తెలిసిపోయినా? ఏజెంట్ డిఫరెంట్. అంటే మహాసముద్రానికి తెలిసిపోవటం కాదు, మహాసముద్రానికి సినిమా రిలీజ్ వరకు ఇంకా నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆడితే ఒక స్టోరీ కదా, కొత్త స్టోరీ. ఏదైనా స్టోరీ గట్టిగా వర్కౌట్ అవుతుంది, స్టోరీ మీద డిపెండెన్స్. ఏజెంట్ అలా కాదు. ఏజెంట్ థింగ్స్ వెంట్ రాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే అక్కడికి బుడాపెస్ట్ వెళ్ళాం, అక్కడ కూడా ఇష్యూస్, కోవిడ్ విపరీతమైంది ఇట్లా అనమాట. అవును, డైరెక్టర్ కోవిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏదో ఒకటి అలా జరుగుతుంది. అంటే కొన్ని ప్రాజెక్టులు అలాగే ఉంటాయి. అది అంటే ఎవరు చేసింది కూడా కాదండి. ఏంటంటే ఫస్ట్ డే కొంచెం ప్యాక్డ్కి వెళ్ళిపోతే బాగుండేది అనుకుంటాం తర్వాత. బట్ ఇంకా అదంతా మ్యాటర్ ఆఫ్ ట్రావెల్. కానీ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మళ్ళీ నిలబడి ఇంకో సినిమా తీద్దామని ప్రిపేర్ అయి వస్తున్నారు కదా. ఏంటి అనిల్ గారిలో అంత ధైర్యం ఏంటి అనిపిస్తున్నారు? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లు ఒక్క దెబ్బ తగిలితే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ తీయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఇప్పటికీ చాలా పేరున్న సంస్థలే ప్రొడక్షన్ చాలా దూరంగా ఉన్నాయి. కానీ ఏ ధైర్యంతో మళ్ళీ మీరు ఒక బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు? అంటే నేను ఏదన్నా తప్పు జరిగితే నా తప్పు ఎంత ఉందో కూడా నేను ఇచ్చేసుకుంటాను, కరెక్ట్ చేసుకుందాం అని చూస్తాను. అండ్ నా స్ట్రెంత్ ఏంటో నాకు ఇప్పుడు తెలుసు. తెలుసుకోవడానికి టైం పట్టిందా అంటే టైం పట్టం కాదు, సమ్టైమ్స్ వి గెట్ క్యారీడ్ అవే. అంత మించి లేదు. మీరు చేయలేరు ఆ హీరోతో అంటే ఆ హీరోతో వచ్చినప్పుడు ఛాన్స్ మనం వేరే ఆలోచించాం కదా. ఇప్పుడు ఏంటంటే లెట్ మీ డూ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. అండ్ ఐ డోంట్ వాంట్ టు బి అన్ ఎగ్జాంపుల్ వేర్ ఐ క్విట్ ద ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ అ ఫెయిల్యూర్. సో అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. గట్టిగా కొట్టం కూడా కాదండి, అంటే ఇట్స్ సేమ్ యాజ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. అంతే. ఇప్పుడు ఒక బిజినెస్ లో పోతే ఆ బిజినెస్ లోనే కొట్టాలని లేదు, ఈ సినిమా ఫీల్డ్ లోనే నేను సంపాదించుకోవాలని అలా కూడా కాదు. బట్ ఐ నో దట్ వీ కెన్ డూ సంథింగ్ హియర్. ఇప్పుడు ఏఐ ఉంది, ఐఎమ్ ఇంటూ ఏఐ కంప్లీట్. 7 years బ్యాక్ నుంచి అందులో ఉన్నాం. సో నేనేం చేయగలను, వాట్ ఐ కెన్ ప్రొవైడ్ అంత మంచి. అండ్ హౌ ఐ కెన్ హెల్ప్ ద యంగ్ పీపుల్. ఇప్పుడు కొత్త డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ వచ్చారనుకోండి, అది వరకు లాగా కాదు, వాడికి నాలెడ్జ్ కూడా ఉండాలి గట్టిగా. అవును, ఎవరికి ఏంటంటే క్రియేటివిటీ ఉంటే చాలు. ఇప్పుడు క్రియేటివిటీ ఉంటే ఏం తీయగలవు నువ్వు, నీకున్న క్రియేటివిటీ అంతా 25%, మిగతా 75 యూఆర్ డిపెండింగ్ ఆన్ మెషిన్స్. ఈ 75 నేర్చుకున్నాడికి 25 అవసరం లేదు. అవును. సో అది అయిపోయింది. అలాంటి న్యూ టెక్నాలజీ వీ కెన్ ఇంప్లిమెంట్ అనేది